పతంజలి యోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా. గురువర్యులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మసుమాంజలి, స్వర్ణమాల పత్రి అమ్మకు పాదపద్మకు నమస్కారములు. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిత్తస్య వృత్తిమనురుత్య సుసాదినాపిః జీవః సమాధిగచ్చతి యన్మతేన యోగాస్తథా వసుమితా అధియోగశాస్త్రం ఏన శ్రితా మమ పతంజలయే నమోస్మై. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య స వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాజ్ఞలిరానతోస్మిన్. నమో హిరణ్యగర్భాదిభ్యః యోగ విద్యా సంప్రదాయ కర్తృభ్యః వంశర్షిభ్యః నమో మహద్భ్యః నమో గురుభ్యః. మిత్రులారా, గత ఎపిసోడ్లో మనం తాసా మనాదిత్వంచ ఆశిషో నిత్యత్వాత్ అనే సూత్రం తెలుసుకుంటూ ఉన్నాం. ఆ సూత్రంలో మనం తెలుసుకున్నది ఏంటంటే ఎవరి తరహా వారుకున్నది, ఆ తరహా ఎప్పటి నుంచి ఉన్నదో మనకి మహర్షి గారు చాలా చక్కగా వివరించారు. అంటే ఇవాళ ఉన్నటి తరహా నిన్నటి తరహాను కలుపుకుని ఉంటుందని చెప్పారు. అంటే నిన్నటి తరహాను, ఇవాళ ఉన్న తరహా నిన్నటి తరహాను కలుపుకుని ఉంటుందని. ఏడాది క్రిందటి ఉన్న తరహా, ఏడాది అంటే 10 ఏళ్ల కిందట ఉన్న తరహా ఉన్నది మార్పులు చెందుతూ ఉంటుంది. ఆ తరహాను కలుపుకొని లేదు. దానికి ఉదాహరణగా మనం ఒక కుర్రవాడు ఒక కిళ్ళి షాప్ పెడితే ఎలా ఉంటాడో, సంవత్సరం ఆయనకి వచ్చే ఆదాయంలో కొంత మిగుల్చుకునే ప్రతిసారి దాన్ని ఎలా అయితే అభివృద్ధి చేస్తూ ఉంటాడో, ప్రతి సంవత్సరము కొత్త వస్తువులు చెప్పి నింపుతూ ఉంటాడు, షాపు పెద్దది చేస్తాడు. అలాగే సంవత్సరం కలుపుకుంటే పోతూ ఉంటే ఎంత పెద్దదవుతుందో, ఒక కొత్త షాపులో ఎలా అయితే ఉంటుందో ఆ విధంగానే మన తరహా కూడా ఉంటుంది. అందరి కిందటి సంవత్సరం ఉన్న తరహా ఈ సంవత్సరం ఉండదు. 10 ఏళ్ల కిందట మనకున్న స్వభావానికి ఈ 10 ఏళ్లలో మనకు చేసి అన్నీ కూడా కలిపి మన స్వభావం ఉంటుందని మనం ఇక్కడి నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. కిందటి వరకు మనం అక్కడి వరకు చెప్పుకున్నాము ఎపిసోడ్లో. కాబట్టి ఇక్కడి నుంచి మనం ఆ తరహా అనేది కిందటి సంవత్సరం ఉన్న తరహా ఈ సంవత్సరం ఉండదు. 10 ఏళ్ల కిందట మనకున్న స్వభావానికి ఈ 10 ఏళ్లలో మనం చేసినవన్నీ కూడా కలిపి మన స్వభావం ఉంటుంది. ఈ 10 ఏళ్లలో మనం చేసినవన్నీ ఏవైతే ఉన్నాయో, ఏ పనులైతే ఉన్నాయో అవన్నీ కలిపి మన స్వభావంగా ఉంటుంది. ఈ రోజున ఈ స్వభావాలు ఎప్పటి నుంచి ఉన్నాయని అడిగితే మానవులు పుట్టినప్పటి నుంచి, అంటే భూమి ఉన్నప్పటి నుంచి ఉన్నాయి. అంటే అందరికీ భూమి పుట్టినప్పటి నుంచి ఈ స్వభావాలు ఇలా మారుతూనే ఉంటాయి, ఇలా ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఎవరి స్వభావం వారికి ఉంటుంది అన్న విషయం చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఏమి వివరిస్తున్నారంటే సూత్రంలోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు తాసా అంటే వాని పూర్వ సంస్కారాలు అనాది అయినవి, నిత్యమైనవి. సృష్టి ఆరంభమై జీవి ఎప్పుడు పుట్టిందో ఆ పుట్టిన క్షణం నుంచి తాను శాశ్వతంగా జీవించి ఉండాలన్న కోరిక పుడుతుంది ఆ జీవికి. ఆ కోరిక పుట్టడం చేతనే చనిపోతానోమోనన్న భయం పుడుతుంది లోపల ఆ జీవికి. మరెన్నో జన్మలు ధరించినప్పటికీ ఆ జన్మలతో పాటు సంస్కారాలు కూడా అనుసరిస్తూనే ఉంటాయి ఆ జీవికి. అదేవిధంగా కోరికలు, భయాలు అనే సంస్కారాలు సువాసనల మాదిరి జీవి అంతఃకరణ అంటిపెట్టుకుని అన్ని జన్మల్లోనూ వస్తూ ఉంటాయి. ఇలాంటి స్మృతులనే పూర్వజన్మ వాసనలు లేక సంస్కారాలు అంటామని తెలుసుకున్నాం. ఇవి జన్మలు మారిన సంస్కారాలు ఏమి నశించవు. జన్మలైతే అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాం, అనేక మానవ రూపాలు ధరిస్తూ ఉంటాం, కానీ సంస్కారాలు ఏవి నశించవు. అంటే ఎలా ఉంటాయంటే, విలువైన వస్తువును మనం బయట పడేయలేం కదండి. ఒక విలువైన వస్తువుని గబాలను ఎలా బయటపడేస్తాం, చాలా జాగ్రత్తగా తీసుకుంటాం. ఇక్కడ మనసు మీద పేరుకున్న ఈ సంస్కారాలు కూడా బయటికి పోవు. ఈ సంస్కారాలు మనకు అంత విలువైనవి. అంటే అలా చేసుకున్నాం మనం అలా ఆ సంస్కారాలని మనం పురోగేసుకున్నాం కాబట్టి ఆ సంస్కారాలు బయటికి పోవు. ఆ సంస్కారాల యొక్క ఫలితాలు కాలం కర్మం కలిసి వచ్చినప్పుడు చూడండి ఎలా చెప్తున్నారు అక్కడ. ఆ కర్మలు కూడా ఎప్పటికప్పుడు రావంట, ఎలా వస్తాయో చూడమని చెప్తున్నారు. ఆ సంస్కారాల యొక్క ఫలితాలు కాలం కర్మం కలిసి వచ్చినప్పుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. కర్మలకు సంబంధించిన ఫలితాలు తాలూకా, అంటే కర్మలకు సంబంధించిన ఫలితాలు తాలూకా రాగద్వేషాలు
రాగద్వేషాల ద్వారా సంస్కారాలు పుట్టుకొచ్చి రావాల్సిన క్షణాలు పైకి లేస్తాయి. కాబట్టి ప్రతి సంస్కారం కర్మ ఫలితాన్ని అనుభవించడానికే జన్మ తీసుకుంటుంది. మన ఆ పూర్వకర్మ సంస్కారం ఏదైతే ఉందో ప్రతి సంస్కారం అనుభవించడానికి మనం జన్మ తీసుకుంటున్నాం. ఇక్కడ చాలా చక్కగా చెప్పారు మహర్షి గారు. మనం మామూలుగా ఊతపదం వాడి కాలం కలిసి రాలేదురా అని అంటాం కదండి. ఏదైనా వాడు జీవితంలో పైకి రాలేకపోయినా ఏదైనా ఇబ్బందులు కన్నా పోనీలో వాడికి ఏం కాలం కలిసి రావట్లేదు అని అంటాం. అదేనండి, కాలం కర్మం కలిసి వచ్చినప్పుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి. మంచి ఫలితాలైనా అవ్వచ్చు, చెడ్డ ఫలితాలైనా అవ్వచ్చు. ఏదైనా సరే కర్మలకు సంబంధించిన ఫలితాలు తాలూకా రాగద్వేషాలు ద్వారా మన సంస్కారాలు పుట్టుకొచ్చి రావలసిన క్షణాల పైకి వస్తాయని చెప్తున్నారు. కాబట్టి ప్రతి సంస్కారము కర్మ ఫలితాన్ని అనుభవించడానికి జన్మ తీసుకుంటుంది అని అంత ఖచ్చితంగా చెప్పేస్తున్నారు మహర్షి గారు. సరే, ఒకసారి దానికి మరి ఒక కథారూపంగా తెలుసుకుందాం. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు ఉద్యానవనంలో విహరిస్తున్నారు. పరమేశ్వరుడు అక్కడున్న కల్పవృక్షాన్ని చూపించి ఈ కల్పవృక్షం ఏది కోరుకున్నా ఆ కోరిక ఫలింపచేస్తుంది అని పార్వతీదేవితో చెప్పారనమాట. ఆయన చెప్తారు. ఆమెకి పిల్లలు కుమారస్వామి గణేశుడేగా ఉంది, అందుకని ఆడపిల్ల కావాలని కోరుకుంది. వెంటనే ఆ బిడ్డ ప్రత్యక్షమైంది. ఆ బిడ్డకు అశోక సుందరని పేరు పెట్టి పెంచి పెద్ద చేశారు. యుక్త వయసు వచ్చాక లోకోత్తముడైన భర్త లభిస్తాడని పార్వతీదేవితో చెప్తుంది. పార్వతీదేవి చెప్తుంది ఆ పిల్లకి, అశోక సుందరికి. అప్పుడు అక్కడ ఆయువు అనే మహారాజు దత్తాత్రేయుడు చేస్తే ఆయువు అనే మహారాజు దత్తాత్రేయుని తపస్సు చేశాడు. అతనికి తపస్సు చేస్తే నహుషుడు అనే పుత్రుడు జన్మిస్తాడనమాట. అతడు మహాపరాక్రమవంతుడయ్యాడు. మహారాజుగా పట్టాభిషేకం జరిగింది. అప్పుడు మరి తల్లి చెప్పింది కదా పార్వతీదేవి, నీకు ఆ లోకోత్తరమైన భర్త లభిస్తాడని. మరి ఆయన పరాక్రమవంతుడయ్యాడు, మహారాజుగా పట్టాభిషేకం చెందాడు. ఆ మహారాజుగా పట్టాభిషేకం నహుషుడు అశోక సుందరితో వివాహం జరిగింది. నహుషుడికి ఎక్కడ లేని ధర్మకార్యాలు చేశాడు, అశ్వమేధ యాగం చేశాడు. ఆ తర్వాత అన్ని కార్యాలు చేశాడు చాలా చక్కగా. తద్వారా ఇంద్ర పదవిని కూడా పొందాడు. అంటే అన్ని కార్యాలు చేసినప్పుడు ఆటోమేటిక్ ఇంద్ర పదవి వస్తుందండి. ఇంద్ర పదవిని కూడా పొందాడు. అలా ఇంద్ర పదవి పొందాక ఏం జరిగింది, చుట్టూ ఉన్న వారి పొగడ్తలు లొంగి, చూడండి అంత సాధించినా ఇందాక చెప్పుకున్న కాలం కర్మం కలిసి రావాలని, అది చూడండి ఇక్కడ ఎలా జరుగుతుందో. అంత అద్భుతంగా ఆయన పరాక్రమవంతుడు లోకోత్తరుడైన ఆ ఇంద్ర పదవి వచ్చాక ఆ చుట్టూ ఉన్న వారి పొగడ్తలకు లొంగి తన మనసులో అహంకారాన్ని చోటిచ్చాడు. ఈ అహంకారం నెత్తికెక్కింది. ఇంకా అప్పుడు మరి ఇంద్ర పదవి తనదే కదా, ఇంద్ర పదవి ఇంద్రుడి భార్య కూడా తనదేని అనుకుంటున్నాడు అయ్యగారు. ఎవరండి? నహుషుడు గారు. సరే, ఆమె మీద కోరిక కలిగి ఆమెను పిలుస్తాడనమాట. అప్పుడు మరి ఆ తల్లి చాలా మహాసాధ్వికురాలు, లలితాదేవి ఉపాసకురాలు. ఆవిడ ఒక తెలివిగా ఒక సమాధానం ఇచ్చింది. నువ్వు నా దగ్గరికి రావాలంటే సప్త ఋషులతో పల్లకి కట్టించుకుని ఆ సప్త ఋషులతో ఆ పల్లకి ఎక్కి రామని చెప్పుద్దనమాట. చాలా తెలివైంది మహాతల్లి ఆ సాధ్వీమణి. కాబట్టి సరే, మొత్తానికి సప్త ఋషులతో పల్లకి కట్టించుకుని ఆయన వస్తూ ఉంటాడు. ఎవరండి? ఈ నహుషుడు గారు వస్తూ ఉంటే, సప్త ఋషులు అంటే ఎవరు? అందులో ఒక ఆయన మనకి అగస్త్య మహర్షి కూడా ఉన్నాడు. అగస్త్య మహర్షి కాస్త పొట్టిగా ఉంటాడు. పొట్టిగా ఉండేటప్పటికి ఆయనకి ఆ పల్లకి నడుస్తూ ఉంటే అది కిందకి పైకి ఒరుగుతూ ఉంటుంది. దానికి నహుషుడు కోపం వచ్చి తిడతాడనమాట, అవమానిస్తాడు ఋషుల్ని అవమానించేటప్పటికి దాని ఫలితంగా ఆ ఋషులు శాపానికి గురి అయ్యి సప్ప అంటారు. అంటే సరిగా వెళ్ళండి అని అంటాడనమాట. ఆ సప్ప అనేటప్పటికి సర్పంగా, అందుకని కొండ చిలువుగా మారి భూమి మీద పడ్డాడు. అంటే ఋషులు ఇచ్చిన శాపానికి ఋషులు శాపం అదే ఇచ్చారు, సర్పంగా మారమని చెప్పి, కొండ చిలువుగా మారమని. ఆ యొక్క శాపానికి గురయ్యి అయ్యగారు కొండ చిలువుగా మారి భూమి మీద పడ్డాడు. కొండ చిలువుగా మారిన తర్వాత ఏం జరుగుతుంది? తన ఆహారం కోసం ఏ ప్రాణి దగ్గరకు వచ్చినా భక్షించడం మొదలుపెట్టాడు. మారిపోయింది కదా తన ప్రవర్తన అంతా. ఆ విధంగా ఈ దృష్టాంతంలో మనం తెచ్చిపెట్టుకున్న సంస్కారాలనే చెప్పాలి కదా. ఈ దృష్టాంతంలో మనకి ఏమర్థమవుతుంది? ఇందాక మనం చెప్పుకున్న కాలం కర్మం కలిసి వచ్చినప్పుడు ఆ పూర్వ సంస్కారాలు పైకి తంతాయనే ఇదే ఈ దృష్టాంతం. ఆ సంస్కారం సరైన సమయంలో పైకి లేచి పనిచేయడం ప్రారంభించిందని స్పష్టంగా అర్థమవుతుంది కదా ఈ దృష్టాంతం ద్వారా. కాబట్టి మరి మానవుల విషయంలో తెలిసి చేసినా తెలియక చేసినా సంస్కారాలు తప్పనిసరిగా పనిచేస్తాయి. నుప్పు కాలుతుంది అని తెలిసినా తెలియకపోయినా కాలుతుంది అది. కాబట్టి సంస్కారం అనేది కూడా నుప్పు లాంటిదే.
ఉప్పు కాలుతుందని తెలిసినా తెలియపోయినా ఆ వేడి నీకు తగులుతుంది, కాలుతుంది. అదేవిధంగా నువ్వు చేసుకున్న సంస్కారాల యొక్క సంస్కారం కూడా ఆ నిప్పు లాంటిది అని చెప్తున్నారు. కాబట్టి సంస్కారాల యొక్క పరిణామ క్రమాన్ని సరియైన రీతిలో అవగాహన చేసుకుని వాటికి దూరంగా ఉండాలని మహర్షి గారు చూపిస్తున్నారు. దానికి ఈ యొక్క ఈ నహిషుడు కథే మనకు దృష్టాంతం. సో మనకి ఆ కర్మలు ఏ సమయంలో ఎలా పైకి లేస్తాయన్నది అది గమనికతో ఉండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అతను చేసుకున్న కర్మే కదా, అంతవరకు బాగా సాధించాడు కదా, పట్టాభిషిక్తుడయ్యాడు, ఇంద్రపదవిని పొందాడు. నీకు ఆ ఇంద్రపదవి ఎక్కేటప్పుడు అహంకారం చేరి, మనసులో అహంకారం చేరేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు ప్రభావానికి లోనయ్యి అంత దుర్గతి తెచ్చుకున్నాడు. సో ఇదే అందుకని మనకి అంత ఎవేరుగా ఉండాలని మహర్షి గారు సూచిస్తున్నారు, అది దృష్టాంతం ద్వారా. ఆశోషో నిత్యత్వాత్ అంటే ఎవరైనా పెద్దవాళ్ళు దీర్ఘాయురస్తు లేదా దీర్ఘాయుష్మాన్ భవ అని అన్నారనుకోండి, అంటే 10 కాలాల పాటు చల్లగా ఉండనేగా ఆశీర్వదిస్తారు వాళ్ళు. అలా చెబితే అకాల మృత్యువులు ఉండవని మన మనసు కోరుకుంటూ ఉంటుంది. దీన్ని బట్టి అనాదిత్వం ఉందని మనసుకు తెలుస్తుంది. అనాదిత్వం అంటే ఆ ఆశీషో నిత్యత్వాత్ అంటే వాళ్ళు ఇచ్చిన ఆశీస్సులు మనకు పనికొస్తాయని ఒక భావన మనకు లోపల ఉంది. ఆ అకాల మృత్యువు రాకుండా ఉంటుందని మనసు మనకు కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమన్నారు, అనాదిత్వం అంటే ఎప్పటి నుంచో ఉన్నదే. తాసాం అనాదిత్వం అన్నారు కదండి, అది ఇక్కడ ఉందని మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇంకో సందేహం కలుగుతుంది. ఈ వాసనలు అనాది నశింపు లేనివి అయితే మోక్షం ఎలా వస్తుందండి అని ప్రశ్న రావచ్చు. సంస్కారాలు నిర్మలమైనప్పుడే కదా కైవల్యం లభించేది. దీనికి సమాధానం నష్ట సూత్రంలో ఇస్తున్నారు, 11వ సూత్రంలో మహర్షి గారు. కైవల్యపాదంలోని 11వ సూత్రం. హేతు ఫలాశ్రయాలంబనై సంగృహీతత్వాదేశమభావే తదభావః. హేతుఫల ఆశ్రయ ఆలంబనై సంగ్రహీతత్వాత్ ఏషాం అభావే తత్ అభావః అని విడదీసి చదువుకుంటే మనకు అర్థమవుతుంది. హేతు అంటే కారణం, ఫల అంటే ఫలితం, ఆశ్రయం అంటే ఆశ్రయించుకుని ఉండుట, ఆలంబన అంటే ఆధారం అవ్వటం, సంగ్రహీతత్వం అంటే స్వీకరింపబడటం వలన, ఏషాం అంటే వాటి యొక్క, అభావే అంటే ఉండినప్పుడు, అవి ఉన్నప్పుడు, తత్ అభావ అది లేకుండా పోవును. సూత్రం యొక్క అర్థం ఏమిటంటే హేతువులు కర్మఫలములు ఆశ్రయము ఆలంబనం అనేవి ఉన్నప్పుడే పూర్వవాసన నిలబడను. హేతువులు అంటే కారణం ఉన్నప్పుడు ఈ కర్మఫలములు ఆశ్రయము అవుతుంది అనమాట. అంటే హేతువులు కర్మఫలములు ఆశ్రయము ఆలంబనం అనేవి ఉన్నప్పుడే పూర్వవాసనలు నిలబడతాయి. యోగ సాధన చేత అవి లేకుండా చేయగలిగినప్పుడు పూర్వవాసనలన్నీ అస్తిత్వాన్ని కోల్పోతాయని ఆ సూత్రానికి అర్థం. మరి అది ఎలా చేసుకోవాలో చెప్తారు. మానవుడు రాగద్వేషాలతో మంచి చెడులు పనులతో వ్యవహరిస్తూ ఉంటారు. అలానే అపకారాలు పరోపకారాలు చేస్తూ ఉంటాడు. ఇలాంటి ధర్మాధర్మాలతో చేస్తున్న వాటి కారణంగా సుఖదుఖాలు పుణ్యపాపాలు అనిపిస్తూ ఉంటారు. ఏమండి, మంచి చెడుల పనులు చేస్తూ ఉంటాయి కదా, సహజంగానే మంచి చేస్తాం చెడు చేస్తాం మన జీవన విధానంలో. అలానే అపకారాలు చేస్తాం పరోపకారాలు చేస్తాం. ఇలాంటి ధర్మాధర్మాలతో చేస్తున్న వాటి కారణంగా దానివల్ల ఏమవుతుంది, సుఖదుఖాలు పుణ్యపాపాలు మనకి అనుభవిస్తూ ఉంటాం అనమాట. హేతు అంటే కారణం, ఫల అంటే కార్యము, ఆశ్రయం అంటే ఆలంబనం అనే 4 ఆశ్రయం ఆలంబనం 4 పూర్వవాసనలకు మూలం అనమాట. వీటన్నిటికీ మూలం హేతువు, ఫలం, ఆశ్రయం, ఆలంబనం. ఈ 4 పూర్వవాసనలకు మూలం అవుతున్నాయి. ఉదాహరణకి ఒక పెద్ద సజ్జను ఉన్నాడు. చాలా ప్రమాదకరమైన విపత్కరమైన కేసులన్నింటినీ చాలా సమర్థవంతంగా అతను ఆపరేషన్ చేసి రక్షించేవాడు ఆ సర్జన్ గారు. ఒకసారి ఆయన భార్యకి ఏదో ఆపరేషన్ చేయాల్సి వచ్చింది పాపం. చేస్తూ చేతిలో కత్తిర ఉండంగానే ఆమె చనిపోయింది భార్య. దాంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. అంటే చేతులు కత్తి ఉండంగానే ఆమె చనిపోయింది. అది చూసి ఇక అతనికి స్పృహ తప్పి పడిపోయాడు. ఆయన ఎవరు, హస్బెండ్. ఎంతైనా భార్య అనేటప్పటికీ అలా మరి వచ్చి ఉంటుంది. అంతమంది ఎన్ని ఆపరేషన్లు చేశాడు, కలగలేదు కదా. సో దాంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. అప్పటి నుండి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి కత్తిర పట్టుకోగానే స్పృహ తప్పి పడిపోతుంటాడు. కాబట్టి భార్య పోవటం అనేది హేతువైంది. మరలా స్పృహ తప్పడం అనేది ఫలం ముడిపడి ఉంది. కారణం ఏంటి, అక్కడ భార్య పోవటం అది కారణం. మరలా స్మృతి తప్పి పడిపోవడం అనేది ఫలం. ఆ హేతువుకి ఆ కారణానికి ఫలం ఏంటి, ఇదిగో స్పృహ తప్పి పడిపోవటం. సో అంటే ఏంటి, అక్కడ ఏదో ఒక కారణానికి ఒక దానికి ఆలంబనం అనుకున్నాం కదా, ఆ ఫలం అనేది ఉంటుంది అని చెప్తున్నారు. ఇక మళ్ళీ ఆశ్రయం అంటే ఏంటో చెప్తున్నారు. ఆశ్రయం అంటే ఆశ్రయించుకుని ఉండటం.
అంటే మన మనస్సులో ఏర్పాటు చేసుకున్న ప్రతి రూపము హేతువుని ఆశ్రయించుకుని ఉంటుంది, అంటే కారణాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది. మన మనసులో ఏ రూపమైనా సరే మనం చేసుకుంటా దానికి ఒక కారణం ఉంటుంది. ఒకతను చిన్నప్పుడు వారి గురువుగారి దగ్గర భారతం, భాగవతం, రామాయణాల్లో చదువుతూ ఉండేవారు. ఆయన పుస్తకాలు అక్కడ పక్కన ఉండేవి అనమాట. దానిలో ద సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకాన్ని చూశాడు. చిన్నప్పుడు ఆ కుర్రాడు, చాలా చిన్నప్పుడు. వాళ్ళ గురువు గారి దగ్గర భారతం, భాగవతం, రామాయణంలాగా అన్ని పుస్తకాలతో పాటు ద సీక్రెట్ డాక్టర్ అనే పుస్తకాన్ని కూడా చూశాడు. ఆ సీక్రెట్ డాక్టర్ యొక్క దృశ్యం అతని మనసులో ఉండిపోయింది ఆ కుర్రవాడికి. తర్వాత కొన్నాళ్ళు తన జీవన వ్యవహారంలో అది పడి మర్చిపోయాడు. తన చదువులు సంధ్యలో అవన్నీ పెరిగి పెద్ద ఉద్యోగం వచ్చినప్పటికి మర్చిపోయాడు. కొన్నాళ్లకు పుస్తకాల షాపులో ఆ పుస్తకం కనపడంగానే, అక్కడికి వెళ్ళంగానే ఆ పుస్తకం కనపడింది. తన మనసులో ఉన్న దృశ్యం గుర్తుకొచ్చింది. ఎప్పుడైనా తన చిన్ననాడు చూసిన దృశ్యము అప్పుడు గుర్తుకొచ్చింది ఆ పుస్తకం చూడంగానే. అప్పుడు అంటే ఇక్కడ దీని ఏమైంది ఇప్పుడు అంటే, రాబోయే పురోగతికి ఆ దృశ్యం ఆలంబనం అయింది. అంటే నువ్వు ఆ పుస్తకం తీసుకుని చదువుకోవడానికి అంటే అది ఫలమే కదా అది. కాబట్టి రాబోయే పురోగతికి ఆ దృశ్యం ఆలంబనం అంటే ఆధారం అయింది. అంటే అతను ఆ పుస్తకం చదవడానికి వెనుకొట్టే దృశ్యం ఆలంబనం అయింది కదా. ఆ దృశ్యం ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు. ఆ దృశ్యం అలా మైండ్లో ఉన్నా కానీ కొన్ని సంవత్సరాలకైనా అతనికి ఆలంబనం అయింది ఆ దృశ్యం. కాబట్టి దానికి ఏంటి, తన జిజ్ఞాస కారణమైంది. ఆ దృశ్యం ఆలంబనమైంది, తన జిజ్ఞాస లోపల ఉంది పోలా. అందుకని అది చూడంగానే ఆ లోపల నుంచి ఉన్న జిజ్ఞాస బయటకు వచ్చింది. ఆ దృశ్యాన్ని చూడంగానే లోపల ఉన్న జిజ్ఞాస బయటకు వచ్చి చదవటం అనేది ఫలితమైంది. సో ఈ విధంగా తన యొక్క ఆత్మ పురోగతికి ఒక ఆలంబన, ఆ దృశ్యం ద్వారా ఒక ఆలంబనాన్ని చూసుకున్నాడు కదా, ఆశ్రయమైంది కదా. దృశ్యం ఆలంబనమైంది, తన జిజ్ఞాస పుస్తకం దొరకటం అయింది, చదవటం ఫలితమైంది. కాబట్టి వీటి మధ్య ఉన్న కార్యకారణ సంబంధం మనకు అర్థమవుతుంది కదండి. కనుక హేతువు ఫలం అనే రెండు, కారణము ఫలము అనే రెండు, ఆశ్రయము ఆలంబనం అనే రెండింటి చేత, హేతువు ఫలము ఆశ్రయము ఆలంబనం ఈ రెండింటి చేత సంగ్రహీతత్వాత్ అంటే చక్కగా గ్రహించుటకు స్వీకరించుటకు కారణములవుతున్నాయి. ఏ రెండండి, హేతువు ఫలము ఆశ్రయం ఆలంబనము. 4 అని రెండు చెప్పుకున్నాం. అంటే కారణానికి ఫలము, ఆశ్రయానికి ఆలంబనం అని అట్లా రెండుగా చేసుకున్నాం. ఇక్కడ ఈ రెండింటి చేత సంగ్రహీతత్వం అంటే చక్కగా గ్రహించుటకు స్వీకరించుటకు కారణములవుతున్నాయి. స్వీకరించలేకపోవటమా అని దేని వల్ల జరుగుతుంది, ఆ పుస్తకం అంగడిలో కనిపించడం వల్ల ఇంకో దాని మీదకి మనసు పోలేదు అతనికి. ఆ షాపులోకి వెళ్ళంగానే ఆ పుస్తకం కనపడంగానే ఇంకోది ఏది చూడలేదు, టక్కని తీసేసుకున్నాడు, తెచ్చేసుకున్నాడు. అటువంటి ఈ అభిప్రాయం పూర్వకర్మ వశం వల్ల వస్తుంది. అందుకని ఆ పూర్వకర్మ వశం వల్ల అంటే చిన్నప్పుడే చూశాడు, కానీ అది ఎక్కడో గతంలో ఉంది అతనికి, ఆ పూర్వకర్మలో ఉంది అనమాట ఆ పుస్తకం మీద ఆ అభిప్రాయం, లేకపోతే చదవాలని కోరిక. సో ఆ పూర్వకర్మ వశం వల్ల ఆ అభిప్రాయం అక్కడ, ఆ ఫలం ఇలా ఉంటుందని చెప్తున్నారు. అంటే దృశ్యములు ఎలా తయారవుతున్నవి, మన జీవితం ఎలా మలుపులు తిరుగుతుంది, దృశ్యములు ఎలా తయారవుతున్నాయి, మన జీవితం ఎలా మలుపులు తిరుగుతుందో, తిరిగిన మలుపులు మళ్ళీ మనలో కొత్త దృశ్యాలు ఎలా ఏర్పడుతున్నాయో చెప్తున్నారు ఇక్కడ. కనుక ఈ రెండూ జరగటం వల్ల సంగ్రహీతత్వం అంటే ఏ రెండు, హేతువు ఫలము ఆశ్రయము ఆలంబనం అనే రెండు జరగటం వల్ల సంగ్రహీతత్వాత్ అంటే చక్కగా గ్రహించుట స్వీకరించుట జరుగుతుంది అని దీనికి అర్థం. సంగ్రహీతత్వాత్ అంటే పైన చెప్పుకున్నట్లు ఒకడు నీచుడైపోతాడు జీవితంలో, ఇంకొకడు పిసినిగొట్టి అవుతాడు, మరొకడు నిర్దాక్షిణ్యంగా ఉండి కుట్రలు మోసాలు చేసేవాడు అవుతాడు. దేనివల్ల అవుతున్నాయి ఇవన్నీ, పైన చెప్పుకున్న అల్లికల వల్ల. అంటే మనం ఏదైతే పూర్వకర్మ వాసనలు ఎలా అయితే దృశ్యము కారణము, హేతువు కారణము, ఆశ్రయము ఆలంబనం అని ఏదైతే చెప్పుకున్నామో ఆ అల్లికల వల్ల జరుగుతున్నాయి. కాబట్టి అవి కూడా పోవాలి. దానికి ఏం చెప్తున్నా, ఏషాం అభావే అంటే ఇవి కూడా లేకుండా పోయినప్పుడు తత్ అభావ, తత్ అంటే దాని యొక్క అభావము, అంటే ఆ అభావము లేకుండా జరుగును అని చెప్తున్నారు. అంటే ఈ రెండు చిత్తాలు లేకపోయినప్పుడు ఫలితం కూడా లేకుండా పోతుంది. ఏ రెండు చిత్తాలండి, హేతు ఫల ఆశ్రయ ఆలంబనం అనే అవసరమునకు, ఆ అవసరం చిత్తానికి లేదుగా. ఎవరికి, చిత్తవృత్తులైన హేతు ఫల ఆశ్రయ ఆలంబనం అవసరం చిత్తమునకు లేదు. ఎందుకు, స్థిరచిత్తుడైన యోగికి పునర్జన్మ ఉండదు. అంటే అవి లేకుండా పోయినప్పుడు, ఎప్పుడు ఆ రెండు కూడా కారణం లేకుండా పోయినప్పుడు అతనికి అవసరం ఉండదు. ఎప్పుడు పోతాయి,
ఆ యోగి స్థిరచిత్తుడైనప్పుడు వాటితోటి ఫలం ఆశ్రయం లేకుండా పోతుంది. హేతు ఫల ఆశ్రయ ఆలంబనం అనేది అవసరం లేకుండా పోతుంది ఆ చిత్తానికి. అప్పుడు ఆ చిత్తం అలా స్థిరమైనప్పుడు స్థిరయోగి అవుతాడు అని ఆ సూత్రం యొక్క విశేషం. ఎంత చక్కగా మనకు అందించారు. ఇంకా మన తీసుకెళ్తున్నారు మహర్షి గారు, అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు మనల్ని. 12వ సూత్రం, కైవల్యపాదముల 12వ సూత్రం. అతీతానాగతం స్వరూపాతోన్ స్థధ్య భేదాత్ ధర్మాణం. అతీత అనాగతం స్వరూపతః అస్తి అద్వభేదాత్ ధర్మాణం. అతీత అంటే జరిగిపోయింది, అనాగతం అంటే జరగబోయేది, స్వరూపతః అంటే స్వరూపం చేత మాత్రమే, అస్తి అంటే ఉన్నది, అద్వభేదాత్ దారి వేరొగుట వలన, ధర్మాణం ధర్మం యొక్క స్వరూపం కూడా వేరొగును అని చెప్తున్నారు. దీని యొక్క సూత్రార్థం ఏమిటంటే, ప్రకృతి నందు ఉద్భవించే వస్తువులు ధర్మాల్లో కాలభేదం ఉంటుంది. ప్రకృతి నందు ఉద్భవించే వస్తువుల ధర్మాల్లో కాలభేదం ఉంటుంది. ఈ కాలభేదం అతీతం అంటే భూతకాలం, ఆగత అంటే భవిష్యత్ కాలం. ఈ కాలములను బట్టి ఆ వస్తువుల ధర్మం మారుతూ ఉంటుంది అని చెప్తున్నారు. వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతీతం అంటే జరిగిపోయిందండి, అనాగతం అంటే జరగబోయేది. అతీతము అంటే జరిగిపోయింది, అనాగతం అంటే జరగబోయేది. ఈ రెండింటి మధ్య ముడిపెడుతున్నాడు త్రాడు. ఏమిటంటే ఆ త్రాడు మనస్సు. అతీతముకి అనాగతముకి మధ్య ముడిపెడుతున్నాడు ఒక త్రాడు, ఆ త్రాడే మనస్సు. ఈ మనసు అనే త్రాడుకి అంటే మనసు అనే త్రాడుకి భూత భవిష్యత్తు అనేవి ఉన్నాయి, పాస్ట్ అండ్ ఫ్యూచర్ అనేవి ఉన్నాయి. దేనికి? మనసుకి, ఈ మనసు అనే త్రాడికి. అసలు ఉన్నాయా అంటే స్వరూపం చేత మాత్రమే ఉన్నాయి. అస్థి అంటే ఉన్నాయి, స్వరూపతః అంటే స్వరూపం చేత మాత్రమే ఉన్నాయి, ఉండటానికి ఉన్నాయి. స్వరూపం ఉన్నంతసేపు భూత భవిష్యత్తులు ఉన్నాయి. అంటే మనసు అనే కక్షలో మాత్రమే జరిగిన కాలము జరగబోయే కాలం అనే భేదం ఉంది. ఎక్కడండి? మనస్సు అనే కక్షలో మాత్రం ఉన్నాయి ఈ అతీతము అనాగతము, భూత భవిష్యత్తులనే ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కడున్నాయి? మనస్సు అనే కక్షలో మాత్రమే జరిగిన కాలము జరగబోయే కాలం అనే భేదం ఉంది అని చెప్పి చక్కగా మన అందిస్తున్నారు ఇక్కడ. ప్రకృతిలో ఉద్భవించే వస్తువులు ధర్మాల్లో కాలభేదం ఉంటుంది. ప్రకృతిలో ఉద్భవించే వస్తువుల ధర్మాల కాలభేదం ఉంటుంది. ఈ కాలభేదం అతీతం అంటే భూతకాలం, అనాగతం అంటే భవిష్యత్తు కాలాన్ని బట్టి ఆ వస్తువుల ధర్మం మారుతూ ఉంటుంది. మనం ఇంతవరకు అతీతం అనాగతం అంటే తెలుసుకున్నాం. మరి సమయం ఆసన్నమైంది కాబట్టి దీన్ని మరింతగా రేపు ఉదాహరణలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. అంతవరకు సెలవు. పతంజలి యోగ సూత్రాలు, శాస్త్రీయ సాధనా దృక్పథం, జీవన విధాన సారం. సంప్రదించవలసిన చిరునామా పిరమిడ్ హౌస్, మాచవరం, విజయవాడ 520004. ఫోన్ నంబర్స్ 9848170801, 9848192801 మరియు PMC పబ్లికేషన్స్ 8-2-603/1/3, 3rd floor, road number 10, Banjara Hills, Hyderabad 5,34,000. Phone numbers 93986 76126, 93986 76126.